నమస్తే మంత్రామారు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. ఎస్ సార్, ఇప్పుడు బన్నీవాస్ గారు ఒక సంచలనమైన ఒక ట్వీట్ చేయడం జరిగింది. పెద్ద హీరోలకు సంబంధించింది కానీ, థియేటర్స్ ఓనర్ సంబంధించింది కానీ, వాళ్ళందరూ పక్షాన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటో ఒకసారి మీకు చెప్తాను. సో పర్సంటేజ్ గురించి కాకుండా థియేటర్కు జనాలను ఎలా రంపించుకోవాలనేది ఆలోచించండి. 28 రోజుల్లోనే ఓటీకి ఇవ్వడం అనేది కొనసాగితే త్వరలోనే 90% సింగిల్ స్క్రీన్ మొత్తం మూతపడిపోతాయని బన్నివాస్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పెద్ద అవును. పెద్ద హీరోల గురించి మాట్లాడడం జరిగింది. పెద్ద హీరోలు 3 ఏళ్లకు ఒక్కసారి సినిమా తీస్తే సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఓనర్స్ వాళ్ళు ఆ థియేటర్స్ నడపలేరని బన్నివాస్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ పర్సంటేజ్ విషయానికి కాకుండా కానీ గతంలో జరిగిన కంటెంట్ మీద ఫోకస్ చేయండి అన్నట్టుగానే బన్నివాస్ గారు చెప్పడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏకీభవిస్తారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడబోతుందని మీతోనే అనుకుంటాను. 3 ఏళ్లకు ముందు చెప్పారు. అవును. అది ఏమిటంటే పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలు అంటే ఎవరు ఎవరు 50 కోట్లు, ఎవరు 75 కోట్లు, ఎవరు 150 కోట్లు. అల్లు అర్జున్ అయితే 300 కోట్లు అని కూడా ప్రకటన వచ్చింది. ఎంతవరకు నిజమో ఆయనకే తెలియాలి. మొత్తానికి కోట్లు మాత్రం ఇలాగ పడగలెత్తుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సినిమా 500 కోట్లు, 100 కోట్లు అంటే తక్కువైపోయింది. 300 కోట్లు మించే సినిమాలు చేస్తున్నారు అందరూను. అంటే 300 కోట్లు, 500 కోట్లతో సినిమా తీసేవాళ్ళు ఒక సంవత్సరంలో హడావిడిగా పూర్తి చేసేయరు. ఓకే. ఊరించి 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 సినిమా తీస్తారన్నమాట. ఇలా సినిమాలు తీస్తే మీకేమవుతుంది? ఒకటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. రెండోది ఇంట్రెస్ట్లు వడ్డీలు పెరిగిపోతాయి. తడిసి మోపుడవుతుంది మాట. వాళ్ళకి ఏంటంటే రిటర్న్స్ కూడా రాబట్టుకోవాలంటే తగిన బిజినెస్ కోసం ఎదురు చూస్తారు. వీళ్ళు ఆశించిన బిజినెస్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నప్ప పరిస్థితి అదే కదా. ఎంతో 200 కోట్ల పైన పెట్టారు బిజినెస్ అంటే అక్కడ పెద్ద డిసప్పాయింట్మెంట్. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ దాని నైజం దాని తాలూకు ఆటుపోట్లు అన్నీ తినవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే 100 కోట్లు, 75 కోట్లు తీసుకున్న హీరోల్ని రేపు మామూలుగా ఒక 5 కోట్లు సినిమా 5 కోట్లు తీసుకొని యాక్ట్ చేయరా బాబు అంటే యాక్ట్ చేస్తారా వాళ్ళు? మ్మ్. చేయరు. అది 75 కోట్లు, 100 కోట్లు అంటే యాక్ట్ చేస్తాడు. ఓ 2 సంవత్సరాలు అనమాట. ఆ 2 సంవత్సరాలు అంటే ఎలాగుంటుంది? 10 రోజులు షెడ్యూలు, 20 రోజులు ఆయనకేమో వెకేషను. సమ్మర్ వెకేషన్కి వెళ్ళి జాలీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. బాగా సుఖపడ్డారు. చిన్న సినిమాలు తీస్తే చిన్న సినిమాలు రిలీజ్కి నోచుకోవు. ఇది ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న విషయం. చిన్న సినిమాని చూసేవాడు ఎవరు లేడు. చిన్న సినిమాకేమో కొంచెం ఆదరణగా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడో నట్టి కుమార్ లాంటి కొంచెం తమ్మారెడ్డి భరద్వాజ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఆ ఎథిక్స్ తెలిసిన వాళ్ళు మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చిన్న సినిమా బతకాలని మాట్లాడే ప్రొడ్యూసర్లు కూడా ఎవరు లేరు. ఓకే. ఇది ఓకే. అది ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అనుకుంటున్న పర్సెంటేజ్ సిస్టమ్ ఎలాగవుతుందండి? థియేటర్ నాకున్నంత మాత్రంలో నాకు ఇంత పర్సెంటేజ్ కావాలనుకుంటే ఇప్పుడు నాకే ఒక థియేటర్ ఉంది. మీరు ఒక కల్చరల్ ప్రోగ్రాం వేసుకుంటున్నారు. దాని ఆయుష్ ఎంత? దానికి వచ్చే రాబడి ఎంత? సో అంటే మొత్తం అంతా తిప్పి కొట్టినట్టయితే ₹1,00,000 వచ్చినట్టయితే నాకు ఒక 43,000 ఇచ్చేయమంటే మీరు ఎలాగిస్తారు? ఒక ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరూ కలిపినట్టయితే ఆ ₹1,00,000 సరిపోతాయి దారి ఖర్చులతో కూడుకొని. వాడు ఏమి ఇస్తాడు? అవును. అలాంటప్పుడు అంటే నిర్మాణంలో అంటే ఉన్న ప్రొడ్యూసర్కి అంటే 43% వస్తుంది అన్నప్పుడు వస్తుంది కరెక్టే. థియేటర్ నిండినప్పుడు కదా. థియేటరు ఫుల్ అయితే 43% వస్తుంది. థియేటర్ ఫుల్ అవ్వకపోతే ఏమొస్తుంది? ఇకపోతే ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి అలవాటు చాలామందికి పోయింది. అవును. వాళ్ళు బెడ్రూమ్లోనే పెద్ద హాయిగా
పెద్ద లంకంత స్క్రీన్, వాళ్ళ శక్తి కొద్దీ పెద్ద స్క్రీన్ పెట్టుకొని పడుకొని సినిమాలు చూసే అలవాటు వచ్చేసింది. ఏ పిల్లలకి ఆ పిల్లల గదిలో కార్టూన్ ఫిల్మ్స్ పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నారు. థియేటర్కి వెళ్ళినట్టయితే మళ్ళీ ఏమో ఇక్కడ రోగాల భయం ఒకటి పట్టుకుంది కదా, ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో భయం. రకరకాల కారణాల చేత ఓన్లీ ఎండాకాలంలో ఆ 2:30 గంటల సేపు కొంచెం సేద తీరుద్దామని ఒక సామాన్యమైన ప్రేక్షకుడు సినిమాకి వెళ్తాడు. ఎందుకంటే ఐఏసీలో 3 గంటలు కూర్చోవద్దని. అసలు ఉన్న వాస్తవం ఇది. అభిమాన హీరో తాలూకు సినిమా చూడొచ్చని. అలాగే వెళ్ళే వారికి కాఫీకి నోచుకోడు. ఏదైనా పబ్స్ ఏదో ఉంటే తిందాం, అది వాటికి నోచుకోడు, దేనికి నోచుకోడు. అలాగా పళ్ళు ఖర్చుకుంటూ సినిమా చూసి వచ్చేయడమే. ఇంత దుష్ట సాంప్రదాయం థియేటర్లో కొనసాగుతుంది. రూ. 150 కాఫీ ఏమిటండి, రూ. 350 పాప్కార్న్ ఏంటండి? దీన్ని అడిగే నాథులు లేడు. ముత్తుకోడు సార్ ఇప్పుడు ఎప్పటికప్పుడు. బన్నీవాస్ గారు ఇంకో మాట చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆ, ఓటీటీల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన 23 రోజుల్లోనే సో ఓటీటీకి ఇస్తున్నారు అనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు చెప్పండి. ఆ సినిమా ఓటీటీ అనేది ఎన్ని రోజులకి ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు ఓటీటీ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ 2-3 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే. సో చాలా మంది అవును, ఆడియన్స్ థియేటర్కి వెళ్లకుండా ఓటీటీకి ఎడిక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. థియేటర్కి వెళ్ళిన అవును, ప్రేక్షకులు కూడా చాలా తక్కువ మంది అయ్యారు, పర్సంటేజ్ తగ్గిందని మనం చూడొచ్చు. ఓటీటీలకి అవును. 23 రోజుల్లోనే ఓటీటీలకి ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని అరికట్టాలంటారా, లేకపోతే 23 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వడం కరెక్టే అని అంటారా? ఓటీటీ చాలా ప్రమాదకరమైందండి. ఓటీటీ అంటే పర్చేజర్. ఎప్పుడు పర్చేస్ చేస్తాడు? సినిమా మీద మనం ఇంత పెట్టుబడి పెడితే దీనికి రెండింతలు వస్తుందనేటువంటి గ్యారంటీగా ఆయనకి నమ్మకం ఉన్నప్పుడు ఓటీటీ తీసుకుంటాడు. నేను సినిమా తీసి మీరు ఓటీటీ తీసుకోమంటే తీసుకోడు. ఆ ఓటీటీని ఎంకరేజ్ చేయడం కూడా వీడి పెద్దలు ఆలోచించారో లేదో తెలియదు, కానీ ఆలోచించేవారు కొంతమంది అలాగే చెబుతారు. ఓటీటీ కాదు, ఓటీటీ మీకు బ్రహ్మాండంగా బాహుబలి సినిమా ఎప్పుడు ఇచ్చారు ఓటీటీ, పుష్ప సినిమా ఎప్పుడు ఇచ్చారు ఓటీటీ, బాగా బ్రహ్మాండంగా రోరింగ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ ఓటీటీ వాళ్ళు వీళ్ళు వెంట పడితే అప్పుడు ఇచ్చారు. అలా కాకుండా మామూలుగా జనరల్గా కామన్గా నేను తక్కువ బడ్జెట్తో సినిమా తీశాను, మీరు ఓటీటీ తీసుకోమంటే అది మన చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళకున్న అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఇకపోతే ఈ మాట బన్నీ వాసు చెప్పాడు గనక మనం ఈ మాటని అరవింద్ గారు చెప్పినట్టే అనుకోవాలి. ఓకే. అంతే కదా. సార్ ఇంకోటి పెద్ద హీరోల గురించి మాట్లాడడం జరిగింది. పెద్ద హీరోలు సంవత్సరానికో 2 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ చాలా నష్టపోతారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో 90% వరకు సింగిల్ స్క్రీన్స్ మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటి 2-3 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పోతే అని అన్నారు. సో పెద్ద హీరోలకు సంబంధించింది ఆ, మీరేమంటారు? సంవత్సరానికి 1-2 సినిమాలనే రిలీజ్ చేయాలంటారా, లేకపోతే ఏం చేయాలంటారు? ఈ మాట ఒక నెపం అండి, సిగ్గు లేదు. నాని వరుసగా సినిమాలు తీసి ఇచ్చేస్తున్నాడు. ఏమండి, మొన్న చిన్న ఆడపిల్ల కమిటీ కుర్రాడని సినిమా తీసి బ్రహ్మాండంగా హిట్ చేసింది. ఒక చిన్న కుర్రాడు బలగవని సినిమా తీసి హిట్ చేశాడు. అది కేవలం వంకడే తప్ప నీకు దమ్ము లేదు. జనరంజకమైన కథల్ని అల్లుకునేటువంటి శక్తి లేదు. రైటర్స్ మీకు కనిపించరు. ఏసీ రూముల్లోనో బ్యాంకాకుల్లోనో ఎక్కడో సినిమాలు తీసినట్టయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వదు. హీరో ఏముంటాడు, వచ్చినప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఉంది. ఈరోజు మీరు పాన్ ఇండియా స్టార్స్ అంటే ఆ వినడానికే నాకు కొంచెం ఆ, బాలేదు. ఏంటి పాన్ ఇండియా స్టార్స్ అండి? స్టార్స్ కాదు, ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టులు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా ఆయన బ్రతుకున్నంతకాలం మూవీ ఆర్టిస్ట్ అని పెట్టుకున్నాడు కానండి, ఏవి మెగాలు దగాలు పాన్ ఇండియాలు పెట్టుకోలేదు కదా. అందువలన మీరు అనుకుంటున్నారు ఈరోజు మీరు సినిమాలు ఆడుతున్నారు కనుక మీరు పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు. ఆడపోతే మీరే స్టార్స్, ఓకే. ఫ్లాప్ స్టార్స్గా మిగిలిపోతారు కదా. అందువలన ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే పెద్ద హీరోలు వాళ్ళు మెట్టు దిగరు. చిన్న హీరోల్ని తయారు చేసుకోండి.
చిన్న హీరోల్ని తయారు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? ఇట్లాంటి సంక్షోభాలు మనకి తమిళంలో వచ్చాయి, తెలుగులో వచ్చాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను, వినండి. ఇట్లాంటి ఒక ఓన్లీ ఎంజీఆర్, శివాజీ గణేష్ను ఇట్లాంటి మేజరు, ఆయన చంద్రకాంత్ మేజర్ ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా సినిమాల్లో చేస్తున్న సమయంలో ఒక తోకచుక్కలాగా వచ్చాడు ఆయన. ఎవరు? బాలచందరు. ఉమ్. దారిన పోయిన దానయ్యలతో సినిమా తీసేస్తా అన్నాడు. కమల్ హాసన్ని, రజనీకాంత్ని ఇచ్చాడు. ఇండస్ట్రీలో సగం మంది ఆర్టిస్టులు ఆయన డిస్కవరీయే. తర్వాత వచ్చింది భారతీయ రాజా. అంటే అప్పుడే చిన్న, అంటే పాలుగారుతున్న పసివాళ్ళతో మురళి సీతాకోక తిరిగి సినిమా తీశాడు, వచ్చింది. ఆయన అసిస్టెంట్ భారతీయ రాజా, ఆయన అసిస్టెంట్ భాగ్యరాజా, ఆయన అసిస్టెంట్ పాండ్యరాజా, ఇలా అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూను సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేసరే. అలాంటప్పుడే దాసరి నారాయణరావు గారు వచ్చారు. ఎవరు సినిమాల్లో యాక్ట్ చేయకపోతే ఒక రాజబాబుని హీరోగా పెట్టి హిట్లు కొట్టాడు. ఇక్కడ మనం చరిత్రను మర్చిపోకూడదు. ఎన్ని హిట్లు! మురళీమోహన్ కొత్తగా వచ్చినట్టయితే భారతంలో ఒక అమ్మాయి అనే సినిమా తీసి, ఎంత గొప్ప సినిమా అండి! ఆ మురళీమోహన్ను రోజారమణి యాక్ట్ చేసేసారు. ఎంత బాగుందో! నేను మురళీమోహన్ గారికి చెప్పప్పుడు నేను ఉత్తరాలు కూడా రాసేవాడిని, చెప్పాను. చాలా బాగుంది. ఆ రోజు జయసుధ, మురళీమోహన్, జ్యోతి సినిమా వచ్చింది కదా, అది సినిమా కాదనగలమా? ఎప్పుడు కూడా మురళీమోహన్ సినిమాల్లోనూ జయసుధ సినిమాల్లోనూ ల్యాండ్ మార్కులు ఏవైనా ఉన్నాయంటే జ్యోతి. అలాగే హరిప్రసాద్, శివరంజని సినిమా. ఇలాగ ఉంటాయండి, చాలా సినిమాలు ఉంటాయండి. మనకేంటంటే కష్టపడే ఓపిక లేక, కష్టపడే నాదులు లేక. నిన్నటి వరకు అనిల్ కుమార్, అనిల్ కుమార్ ఎవరు ఉన్నారు కదా, చిన్న చిన్న సినిమాలు తీసేవాడు. ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయిపోయాడు, పెద్దవాళ్ళతో సినిమా తీస్తాడు. కోట్లు ఎప్పుడైతే రుచి మరిగాడో, నీకు వచ్చినటువంటి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, అది మానేసి 30,000తోనో 30 లక్షలతో సరిపెట్టుకుందాం నేను అనుకోరు కదండి. పెద్ద హీరోలు ఎలా మారుతారు? వాళ్ళు సినిమాలు ఫ్లాప్లు అయితే మారుతారు లేకపోతే ఉన్నది చాలని చెప్పి ఆగపడతారు. మనం ఇండస్ట్రీని ఎప్పుడున్నూ చూస్తూ ఊరుకొని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేయడం కాదు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఫ్లరిష్. ఓకే. కొత్తగా ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతో మంది రైటర్స్ ఉన్నారు. తక్కువ బడ్జెట్లో సినిమా తీసేయవచ్చు. తక్కువ బడ్జెట్లో కొత్త కథని, అంటే అనూహ్యమైన కథలతో సినిమా తీసినట్టయితే ఇండస్ట్రీ ఎందుకు బాగుపడదండి? సినిమా బాగుంటే పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి చూస్తారండి. ఓకే. బాగులేకపోతే మేము పసుపు కుంకాలు, పువ్వులు, కుంకుమ భరణులు ఇస్తానా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. ఈ సత్యాన్ని గ్రహించాలి. పెద్ద హీరో దిగిరారు. ఎవరైనా ఒకసారి అమౌంట్కి అలవాటు పడిన తర్వాత, ఒకసారి ఒక్కొక్కరు ఇన్ని వందల కోట్లతోని ఫ్లైట్లు, గీట్లు, ఇల్లు, బంగ్లాలు కట్టుకున్నారంటే మంచిదే. వాళ్ళు ఆ స్థాయిని దిగిపోయి నాకు ఒక 5 కోట్లు ఇస్తే చాలని అంటారా? ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, బండి 10 కోట్లు ఇస్తారు, ఎవరైనా ఒప్పుకుంటాడా? ఎక్కడ ఆయన చెప్పినట్టుగా 300 కోట్లు, ఇప్పుడు 150 కోట్లు, ఎక్కడ 10 కోట్లు? ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా పెద్ద హీరోలు ఆలోచించాలంటే పెద్ద హీరోలు ఆలోచించరు. పెద్ద హీరోల్ని ఆలోచించేలాగా ఇండస్ట్రీ చేయాలి. ఈరోజు హీరోలు ఉంటారు, పోతారు. ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది. తెలుగు సినిమా తల్లి అది, అందుకే తల్లి అన్నారన్నమాట. నువ్వు ఓకే. తయారు చేయి, మంచి దర్శకుడు పుట్టాలి, మంచి నిర్మాత పుట్టాలి. సినిమా కోసం బతికే దర్శకుడు, నిర్మాత మంచి సినిమాలు తీస్తాడు. వాళ్ళని ఎంచుకోరు కానీ వీళ్ళని కేవలం, వాళ్ళని పెంపొందింప చేసుకోవాలి కానీ వీళ్ళందరూ కేవలం ఒకరి మీద ఒకరు వాదులాడుకుంటూ. నిజంగా చెప్తున్నాను, ఇంకో సంవత్సరం పోతే తెలుగు ఇండస్ట్రీ సంక్షోభంలో కాదు కదా, కనుమరుగైపోద్ది అన్నమాట. తప్పుడు మీద తప్పులు చేస్తున్నారు. ఓకే. అది కొద్దిమంది. నా చెప్పాను కదా ఇందాక, నట్టి కుమార్ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్, ఆయన మొదట్లో చాలా చిన్న చిన్న సినిమాలు తీసేవాడు. అలా చిన్న సినిమాలు తీస్తే నిర్మాత నిలబడతాడు, నిర్మాతని నమ్ముకున్న టెక్నీషియన్స్ నిలబడతారు, కొంతకాలం అన్నం తింటారు. ఇది అలా కాకుండా ఒక్కొక్క హీరో 2 ఏసి 3 ఏసి 4 సంవత్సరాలు సినిమాలు తీస్తుంటే, వాట్ అబౌట్ ది అదర్ టెక్నీషియన్స్? ఓకే. ఆలోచించుకోరు.
ఓకే. ఓకే. గనక సినిమా తల్లిని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే చాలా మంది నటీనటులు ఉన్నారు. కొత్త వాళ్ళు ఉన్నారు. మన తెలుగు నటీమణులు ఉన్నారు. బొంబాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళకొక 5 ఫ్లైట్లు పెట్టి, వాళ్ళకొక 4 రూములు తీసి, ఏమిటి మనం వెళ్తున్న దారి కరెక్టేనా అని నిర్మాతలు ఆలోచించుకోవాలి. చక్కగా తెలుగు బ్రహ్మాండంగా సంక్షోభాలు ఎప్పుడో వస్తాయి. అలాంటప్పుడే భారతీయ రాజాలు, భాగ్యరాజాలు, బాలచంద్రులు పుడతారు. ఓకే. అలాంటప్పుడే మన దాసరి నారాయణరావు గారు, బాపు గారు, ఒక ఎవరు మన విశ్వనాథ్ గారు పుట్టారు. వీళ్ళందరూ చిన్న సినిమాలు తీసే పెద్ద మంచి పైకొచ్చారు. ఓకే. పెద్ద ఓకే. సినిమాలు ఎవరు తీయలేదు. రేలంగి నరసింహరావు చిన్నవాళ్ళతో తీశాడు. ఈవి సత్యనారాయణ చిన్నవాళ్ళతో తీశాడు. ఎస్వి కృష్ణారెడ్డి చిన్నవాళ్ళతో తీశాడు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళతో తీసి కొంత దశాబ్దం కాలం, ఒక 10 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా వెలిగారన్నమాట వాడు. ఓకే. అది దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ మార్చు చిన్న సినిమాల మీద వెళ్తాయి కానీ పెద్ద హీరోలు వాళ్ళు కొండ దిగి వస్తారని నేను అనుకోను. థియేటర్ల వైఖరి కూడా మార్చాలి. ఎందుకంటే కేవలం థియేటర్కి వెళ్తే ఓ 1000 రూపాయలు ఖర్చు అయిపోతుందనే భయం ఉంటే ఎవరు పిల్లల్ని తీసుకెళ్ళరండి. ఇవాళ రేపు చాలా తెలివి మీరిపోయారు. ఇంట్లో వాళ్ళకి హోంవర్క్ చేయాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ చూసుకొని సినిమా చూడాలి. మరి సినిమాకి వెళ్తే ఒక పూట పోద్ది. ఆ పూట నష్టాన్ని తల్లిదండ్రులు భరించలేరు, పిల్లలు భరించలేరు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. అందువల్ల సినిమా ఇండస్ట్రీ సంక్షోభం కొత్తగా పడేదేమి లేదు. సంక్షోభంలో పడబట్టే సినిమా థియేటర్లన్నీ కూడా కళ్యాణ మండపాలుగా మిగిలిపోతున్నాయి. ఇది ఓకే. ఆలోచించాలి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.